ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? బాధల్లో ఉన్నారా? దేవుడు ఒక చక్కటి వాగ్దానము దేవుడు ఇస్తా ఉంటున్నాడు. చదుదాము. కీర్తన 37:19 ఆపత్కాలమందు వారు సిగ్గు నొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈ వాగ్దానం ఎంత బాగుంది. దేవుని పిల్లలకు దేవుడు ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. మీరు కృంగిపోయారా? ఎందుకు ఇలాగా జరుగుతుంది? ఎందుకు నేను లే ఆఫ్ అయిపోయాను? ఎందుకు నాకు ఉద్యోగం పోయింది? ఎందుకు నాకు ఉద్యోగం అసలు రావట్లేదు? ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు? ఎందుకు నేను తలపెట్టుకున్న ప్రతి కార్యం జరగట్లేదు? ఎందుకు ఈ కరువు స్థితి అని నీవు ఎప్పుడు అనుకోకుండా దేవుడు నీకు చక్కని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఆపత్కాలంలో సిగ్గుపడవు, కరువు దినాల్లో నువ్వు తృప్తి పొందుకుంటావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈ దినమంతా మనము ఈ 2 ముక్కలు మనం చెప్పుకుంటా ఉండాలి. ఆపత్కాలంలో నేను సిగ్గుపడను, కరువు దినాల్లో నన్ను దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పుకుంటా ఉన్నాము. ఎంత దీవెనకరంగా ఈ వాగ్దానం మన జీవితంలో పనిచేస్తుందో. పాండమిక్ టైంలో, కరోనా టైంలో ఒక సిస్టర్ చాలా బిజినెస్లో చాలా 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 ఆశీర్వదింపబడింది. కానీ ఈ కరోనా టైంలో తన బిజినెస్ మూయబడింది. తను ఎక్కడైతే పనిచేస్తుందో బిజినెస్ పార్ట్నర్గా మరి ఆ యొక్క కంపెనీ మూయబడింది. అంతేకాదు తను ఏమీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. భర్త భార్య ఇద్దరు కూడా మరి రోడ్డుకి ఎక్కారు. అవును, పాండమిక్ టైంలో మనకు కూడా తెలుసండి, టీచర్స్ సహితము డబ్బులు లేక వారు కూరగాయలు కూడా అమ్ముకున్నారని మనం వింటా ఉన్నాం. కొన్నిసార్లు మనకి సిచ్యువేషన్స్ అలా వచ్చి ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, తన బిడ్డలకు, నీతిమంతులకు కరువు కాలంలో వారు తృప్తి పొందుకుంటారు, కరువు కాలంలో బ్లెస్సింగ్ పొందుకుంటారు. ఆపత్కాలంలో వారు తల వంచుకోరు, సిగ్గుపడరు, అవమాన పాలు కారు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అయితే ఈ సిస్టర్ దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎందుకు? నా బిజినెస్ అంతా కూడా పాండమిక్ టైంలో మొత్తము పడిపోయింది, ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు తెలియట్లేదని ప్రార్థన చేసుకుంటూ ఒక సండే ఆలయానికి వెళ్ళింది. అక్కడున్న పాస్టర్ సర్వీస్ అయిపోయినాక తనని కలిశాడు. తను చెప్తుంది, పాస్టర్ గారు ఇలా జరిగింది అని. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, గాడ్ ఈజ్ అవర్ సోర్స్, ఎకానమీ ఈజ్ నాట్ అవర్ సోర్స్ అని చెప్పాడంట. దేవుడే మీ ఆశీర్వాదములకు మూలము, ఈ ఆర్థిక వ్యవస్థ మూలం కాదు అని చెప్పానంట. ఆ 2 మాటలు పట్టుకొని ఆమె ప్రతి దినము ప్రార్థన చేసుకునేదంట. దేవుడే నా ఆశీర్వాదం నాకు మూలము, దేవుడే నా బిజినెస్కి మూలము, దేవుడే నా లాభానికి మూలము, ఈ ఒక ఆర్థిక వ్యవస్థ కాదు అంటూ ఆ మాటలు చెప్తూ ప్రార్థన చేసుకునేది. కొన్ని రోజుల్లోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన విశ్వాసం బట్టి, మన నమ్మిక చొప్పున దేవుడు కార్యం చేస్తాడు కదండి. అలాగే ఈ సిస్టర్ విషయంలో జరిగిందంట. ఆమె తన భర్త ఇద్దరు కలిసి ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశారు. ముందున్న రాబడి కంటే, ముందున్న లాభము కంటే అత్యధికంగా దేవుడు ఇచ్చాడంట. నిజమే, దేవుడు ఆపత్కాలంలో మనల్ని సిగ్గుపడనీయడు. కరువులో మనం ఎండిపోయినట్టుగా, భిక్షం ఎత్తేటట్టుగా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఉంచాడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు, దీవిస్తాడు, వెళ్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ యొక్క మాటను ఎత్తి పట్టుకుని ప్రార్థించండి. ఈ వాక్యాన్ని మనము నెమరు వేసుకుందామా? ఆపత్కాలంలో నేను సిగ్గుపడను, కరువు కాలంలో నేను తృప్తి పొందుకుంటాను అని నెమరు వేసుకోండి. మీకు జాబ్ లేకపోయినా, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి యేసయ్యా, ఈరోజు ప్రభా నాయన, ప్రభా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. ఆపత్కాలంలో ఉన్నారు నాయన ప్రభా. అయ్యా తన్ని మరి వారికి ఎటువంటి సహాయం లేని జీవితం అయ్యా తన్ని జీవిస్తున్నారు నాయన ప్రభా. అయితే వారు సిగ్గుపడరని చెప్పావు, వారు తృప్తి పొందుకుంటారని చెప్పావు నాయన ప్రభా. అయ్యా వారి కరువు దినాలలో ప్రభా తండ్రి నీవే పోషకుడుగా, నీవే ఆశీర్వాదం నాకు మూలంగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ధైర్యం వహించండి. మనకు ఒక పోషకుడు ఉన్నాడు, ఆయన గొప్ప యజమానుడు. ఆయనని ఏది అడిగినా దేవుడు దయచేస్తూ ఉంటాడు. కానీ విశ్వాసంతో అడగండి, నమ్మి అడగండి, మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానం నాతో మాట్లాడినాక నన్ను ఎంతగానో బలపరిచిందంటే కింద కమెంట్లో ఆమెను పెట్టండి. దేవుని స్తుతించండి. ఈ యొక్క వాక్యాన్ని కంటత చేసుకుందాము, నెమరు వేసుకుందాం, దేవుని పొందుకుందాం. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఇట్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. Do like, share and subscribe. See you tomorrow. Until then, take care. Have a blessed day.